Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అతని స్కూలు వీధి చివరన ఉంది. ఇన్ ఇంగ్లీష్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. వన్స్ అగైన్ హిస్ స్కూల్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. గుడి పక్క వీధిలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ ద టెంపుల్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీట్. వన్స్ అగైన్ ద టెంపుల్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ స్ట్రీట్. నువ్వు నా పక్కన కూర్చోవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. మళ్ళొకసారి యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ. అతని స్కూల్ ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హిస్ స్కూల్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హిస్ స్కూల్. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇన్ ఇంగ్లీష్ వేర్ కెన్ ఐ సిట్. ఆమె కారు ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హర్ కార్. వన్స్ అగైన్ వేర్ ఈస్ హర్ కార్. నేను చివరి గదిలో పడుకుంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్లీప్ ఇన్ ది లాస్ట్ రూమ్. Once again, I will sleep in the lost room. మీరెక్కడ పడుకుంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్లీప్. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్లీప్. నేను హోటల్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఏ హోటల్. Once again, I will stay in a hotel. మీరు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే. వన్స్ అగైన్ వేర్ విల్ యూ స్టే. మా నాన్నగారు నిద్రపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ మై ఫాదర్ ఈస్ స్లీపింగ్. Once again, my father is sleeping. మీ నాన్న ఎక్కడ? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్. మళ్ళొకసారి వేర్ ఈజ్ యువర్ ఫాదర్. అది ఎడమ వైపు ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. అది పక్క గదిలో. ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. నా పుస్తకం అతని దగ్గర ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బుక్ ఈస్ విత్ హిమ్. వన్స్ అగైన్ మై బుక్ ఈస్ విత్ హిమ్. నా పుస్తకం ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ యువర్ బుక్. వన్స్ అగైన్ వేర్ ఈస్ యువర్ బుక్. నేను లోపల ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ I am inside. Once again, I am inside. ఆమె ఎప్పుడు డాన్స్ చేస్తుంది? ఇన్ ఇంగ్లీష్ when will she dance. మళ్ళొకసారి when will she dance. ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు? ఇన్ ఇంగ్లీష్ when is the English class. Once again, when is the English class? క్లాస్ రేపు ఉంటుంది. Class will be tomorrow. Once again, class will be tomorrow.
నీ పరీక్ష ఎప్పుడు? In English, when is your exam? Once again, when is your exam? నా పరీక్ష వచ్చే వారం. In English, my test will be next week. Once again, my test will be next week. అతని స్కూలు వీధి చివరన ఉంది. In English, his school is at the end of the street. Once again, his school is at the end of the street. గుడి పక్క వీధిలో ఉంది. In English, the temple is in the next street. Once again, the temple is in the next street. నువ్వు నా పక్కన కూర్చోవచ్చు. In English, you can sit next to me. మళ్ళొకసారి, you can sit next to me. అతని స్కూల్ ఎక్కడ ఉంది? In English, where is his school? Once again, where is his school? నేను ఎక్కడ కూర్చోవాలి? In English, where can I sit? ఆమె కారు ఎక్కడ ఉంది? In English, where is her car? Once again, where is her car? నేను చివరి గదిలో పడుకుంటాను. In English, I will sleep in the last room. Once again, I will sleep in the last room. మీరెక్కడ పడుకుంటారు? In English, where will you sleep? Once again, where will you sleep? నేను హోటల్లో ఉంటాను. In English, I will stay in a hotel. Once again, I will stay in a hotel. మీరు ఎక్కడ ఉంటారు? In English, where will you stay? Once again, where will you stay? మా నాన్నగారు నిద్రపోతున్నారు. In English, my father is sleeping. Once again, my father is sleeping. మీ నాన్న ఎక్కడ? In English, where is your father? మళ్ళొకసారి, where is your father? అది ఎడమ వైపు ఉంది. In English, it is on the left side. Once again, it is on the left side. అది పక్క గదిలో. It is in the next room. Once again, it is in the next room. నా పుస్తకం అతని దగ్గర ఉంది. In English, my book is with him. Once again, my book is with him. నా పుస్తకం ఎక్కడ ఉంది? In English, where is your book? Once again, where is your book? నేను లోపల ఉన్నాను. In English, I am inside. Once again, I am inside. ఆమె ఎప్పుడు డాన్స్ చేస్తుంది? In English, when will she dance? మళ్ళొకసారి, when will she dance? ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు? In English, when is the English class? Once again, when is the English class? క్లాస్ రేపు ఉంటుంది. Class will be tomorrow. Once again, class will be tomorrow. నీ పరీక్ష ఎప్పుడు?
In English, when is your exam? Once again, when is your exam? నా పరీక్ష వచ్చే వారం. In English, my test will be next week. Once again, my test will be next week. ఎవరు గెలుస్తున్నారు? In English, who is winning? Once again, who is winning? వాళ్ళు వెళ్తున్నారు. In English, they are going. Once again, they are going. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? In English, who is sponsoring? Once again, who is sponsoring? క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. In English, everyone likes cricket. Once again, everyone likes cricket. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? In English, who likes cricket? Once again, who likes cricket? అతని టీచర్ ఎవరు? In English, who is his teacher? Once again, who is his teacher? అతని తల్లి ఎవరు? In English, who is his mother? Once again, who is his mother? నా పైన అధికారి ఎవరు లేరు? In English, I have no boss. Once again, I have no boss. మీపై అధికారి ఎవరు? In English, who is your boss? Once again, who is your boss? ఎవరు నేర్పుతున్నారు? In English, who is teaching? Once again, who is teaching? నాకు తెలియదు. In English, I don't know. Once again, I don't know. నా కవిత చివరి పేజీలో ఉంది. In English, my poem is in the last page. Once again, my poem is in the last page. పోయం అనొద్దండి, poem అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. In English, my bag is in the corner. Once again, my bag is in the corner. నేను మేనేజర్ని కలవాలి. In English, I have to meet the manager. Once again, I have to meet the manager. ఎందుకు వస్తున్నావు? In English, why are you coming? Once again, why are you coming? ఎవరు వెళ్తున్నారు? In English, who is going? Once again, who is going? ఎవరు వస్తున్నారు? In English, who is coming? Once again, who is coming? ఎవరు పాడుతున్నారు? In English, who is singing? Once again, who is singing? ఎవరు డాన్స్ చేస్తున్నారు? In English, who is dancing? Once again, who is dancing? వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. In English, they are playing outside. Once again, they are playing outside. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? In English, where are his friends? Once again, where are his friends? ఇది నా బంతి. In English, this is my ball. Once again, this is my ball. ఆ చివరి ఇల్లు నాది. In English, the last house is mine. Once again, the last house is mine.
ఎవరు గెలుస్తున్నారు? In English, who is winning? Once again, who is winning? వాళ్ళు వెళ్తున్నారు. In English, they are going. Once again, they are going. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? In English, who is sponsoring? Once again, who is sponsoring? క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. In English, everyone likes cricket. Once again, everyone likes cricket. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? In English, who likes cricket? Once again, who likes cricket? అతని టీచర్ ఎవరు? In English, who is his teacher? Once again, who is his teacher? అతని తల్లి ఎవరు? In English, who is his mother? Once again, who is his mother? నా పైన అధికారి ఎవరు లేరు? In English, I have no boss. Once again, I have no boss. మీపై అధికారి ఎవరు? In English, who is your boss? Once again, who is your boss? ఎవరు నేర్పుతున్నారు? In English, who is teaching? Once again, who is teaching? నాకు తెలియదు. In English, I don't know. Once again, I don't know. నా కవిత చివరి పేజీలో ఉంది. In English, my poem is in the last page. Once again, my poem is in the last page. పోయం అనొద్దండి, poem అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. In English, my bag is in the corner. Once again, my bag is in the corner. నేను మేనేజర్ని కలవాలి. In English, I have to meet the manager. Once again, I have to meet the manager. ఎందుకు వస్తున్నావు? In English, why are you coming? Once again, why are you coming? ఎవరు వెళ్తున్నారు? In English, who is going? Once again, who is going? ఎవరు వస్తున్నారు? In English, who is coming? Once again, who is coming? ఎవరు పాడుతున్నారు? In English, who is singing? Once again, who is singing? ఎవరు డాన్స్ చేస్తున్నారు? In English, who is dancing? Once again, who is dancing? వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. In English, they are playing outside. Once again, they are playing outside. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? In English, where are his friends? Once again, where are his friends? ఇది నా బంతి. In English, this is my ball. Once again, this is my ball. ఆ చివరి ఇల్లు నాది. In English, the last house is mine. Once again, the last house is mine.